హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మైసభ. అందరూ ఈ వెబ్ సిరీస్ ని రాజశేఖర్ రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గురించి తీశారు అంటున్నారు, కానీ ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయినటువంటి దేవకట్ట మాత్రం ఇది ఒక ఫిక్షనల్ వెబ్ సిరీస్ అని అంటున్నారు. మీరే ఈ వెబ్ సిరీస్ ని చివరి వరకు చూసి మీకేమో అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉండగా డ్యూరేషన్ మాత్రం దాదాపు 6.5 గంటల పైన ఉంది. సో ఈ స్టోరీ మొత్తం కవర్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టవచ్చు, కానీ నా మాట వినండి, ఎక్కడా కూడా మీకు బోరు కొట్టకుండా వీలైనంత తక్కువ సైజులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లోనే వీర తెలుగు పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఫోన్ చేసి రేపు పెద్దయిన సస్పెండ్ చేయబోయే లిస్ట్ లో నువ్వు ఉన్నావు అంటూ అందరికీ ఫోన్ చేసి మీరు వెంటనే ఆశ్రమం హోటల్ దగ్గరికి రండి అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ వీర తెలుగు పార్టీకి సంబంధించిన 160 మంది ఎమ్మెల్యేలు, ఆర్సీఆర్ ఇద్దరు కొడుకులు మరియు ఆర్సీఆర్ అల్లుళ్ళైనటువంటి కృష్ణమనాయుడు మరియు చలపతిరావు అందరూ కూడా ఆ ఆశ్రమం హోటల్ దగ్గరికి చేరి చర్చలు జరుపుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ ఆశ్రమం హోటల్లో 3 రోజుల నుంచి అక్కడే ఉంటూ చర్చలు జరుపుతూ ముఖ్యమంత్రి ఆర్సీఆర్ కి వ్యతిరేకంగా నో కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి ఉంటారు. నిజానికి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఆర్సీఆర్ రెండవ భార్య అయినటువంటి సుశీల పెత్తనం పార్టీలో ఎక్కువ అవుతుందని, ఆ సుశీలాన్ని పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంచాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కృష్ణం నాయుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ అయినటువంటి ఎంఎస్ రెడ్డికి ఫోన్ చేసి ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడగలనా, ఒక ఫ్రెండ్ లాగా నాకు సలహా ఇవ్వునంటాడు. దానికి ఆ ఎంఎస్ రామిరెడ్డి మాట్లాడుతూ ఏమో చెప్పలేకపోతున్నాను కృష్ణం నాయుడు, ఒక పక్క ఆర్సీఆర్ అభిమానిగా మరో పక్క నీ ఫ్రెండ్గా మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఆనందమే, ఎవరు ఓడినా కూడా నాకు బాధే. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో, మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆ తర్వాత నాతోనే మీ యుద్ధం అని అంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. చిత్తూరు జిల్లా నర్సిపల్లి నియోజకవర్గంలోని కృష్ణమనాయుడు పిహెచ్డి చేయడం కోసం తన ఫాదర్ ని డబ్బులు అడుగుతూ ఉంటాడు. కానీ కృష్ణమనాయుడు ఫాదర్ మాత్రం మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మనకెంతకన్నా ఎక్కువ పై చదువులు ఎందుకు అని అంటూ ఉంటాడు. కానీ ఈ కృష్ణమనాయుడు మాత్రం ఇంకా పై చదువులు చదవాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలి అని తనకి కొంచెం నత్తి ఉన్నప్పటికీ అద్దం ముందుకు వెళ్లి స్పీచ్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మరోపక్క కడప జిల్లా పులిచెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారెడ్డి కొడుకైనటువంటి ఎంఎస్ రామిరెడ్డి డాక్టర్ చదువుతూ వ్యవసాయాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తూ ఉంటాడు. తన ఫాదర్ శివారెడ్డి ఫ్యాక్షన్ గొడవలు చేస్తూ ఉండడంతో తన ఫాదర్ తో కూడా గొడవ పడుతూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే అభివృద్ధి జరగదు అని అంటూ ఉంటాడు. మరోపక్క కృష్ణమనాయుడు కూడా తన ఏరియాలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీరుస్తూ వాళ్ళ ఏరియాలో చాలా ఫేమస్ డాన్సర్ అయినటువంటి చిత్తూరు రాగమ్మ మరియు తన కూతురు హారికాని ఊరికి పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ ని చేపిస్తాడు. అక్కడ కృష్ణమనాయుడు ఆ ప్రోగ్రామ్ ని చాలా కష్టపడి అరేంజ్ చేసి ఉంటాడు. కానీ అక్కడికి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి అయినటువంటి రెడ్డి గారు అక్కడికి వచ్చి ఆ క్రెడిట్ మొత్తం తన అకౌంట్ లో వేసుకుంటూ ఉంటాడు. అది మొత్తం చూసిన కృష్ణమనాయుడు నేను ఇంత కష్టపడి చేశాను, కానీ క్రెడిట్ మొత్తం ఈ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది, ఇక్కడ వీళ్ళ డామినేషన్ ఏమిటి అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే కృష్ణమనాయుడు మొదటిసారిగా ఆ రంగమ్మ కూతురైనటువంటి హారికాని చూసి మొదటి చూపులోనే ఆ హారికాని ఇష్టపడుతూ ఉంటాడు. మరోపక్క కడప జిల్లాలో ఎంఎస్ రామిరెడ్డి ఫాదర్ అయినటువంటి శివారెడ్డి లక్ష్మీనారాయణ అనే ఒక మనిషిని తన వ్యక్తుల చేత చంపించేస్తాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఎంఎస్ రామిరెడ్డిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శివారెడ్డి తన మనుషులతో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి తన కొడుకు రామిరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని వెళ్తాడు. శివారెడ్డి కొడుకైనటువంటి ఎంఎస్ రామిరెడ్డి మాత్రం తన మరదల్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని వెళ్లే దారిలో తన మరదల్ని కడపలో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్యలకు అప్పచెప్పి అక్కడి నుంచి డాక్టర్ కంప్లీట్ చేయడం కోసం బళ్ళారికి వెళ్లిపోతాడు.
మరోపక్క చిత్తూరులో ఉన్న కృష్ణం నాయుడు పీజీ చేయడం కోసం తన ఫాదర్ డబ్బులు ఇవ్వడం లేదు అని తన ఫాదర్ కి తెలియకుండా తన ఫాదర్ డబ్బుల్ని దొంగలించి తిరుపతికి వచ్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో విజయవాడలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ అయినటువంటి చౌదరి అక్కడ చాలా పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకసారి ఈ చౌదరి వాకాడ విజయ్ అనే వ్యక్తితో కూడా గొడవ పడి నువ్వు తక్కువ కులానికి చెందిన వాడివి అంటూ ఆ వాకాడ విజయ్ ని అవమానిస్తాడు. దాంతో ఆ వాకాడ విజయ్ చౌదరి మీద చాలా కోపంతో ఉంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాకాడ విజయ్ ని అవమానించినటువంటి ఆ చౌదరి మీద అటాక్ చేసినటువంటి వాకాడ విజయ్ తనని అతి కిరాతకంగా చంపి తన ఆధీనంలో ఉన్నటువంటి 16 లేబర్ యూనియన్స్ అన్నిటికీ కూడా తనే ప్రెసిడెంట్ అవుతాడు. అప్పటి నుంచి కూడా వాకాడ విజయ్ విజయవాడ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటూ తన కులపోళ్లే కాకుండా అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఉంటాడు. మరోపక్క తిరుపతి కాలేజీలో ఉన్నటువంటి కృష్ణం నాయుడు ఆ కాలేజీలో స్టూడెంట్ లీడర్ అవ్వాలి అని ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రెజెంట్ అక్కడ స్టూడెంట్ లీడర్ అయినటువంటి దీపక్ రెడ్డి మాత్రం ఆ కృష్ణం నాయుడు ప్రయత్నాలన్నింటినీ కూడా ఆపేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కృష్ణం నాయుడు మాత్రం ఎలాగైనా ఈ స్టూడెంట్స్ ఎలక్షన్స్ లో గెలవాలి అని ఆ కాలేజీలోనే ఉన్నటువంటి రాయుడు అనే ఒక స్టూడెంట్ ని కలిసి మాకు మీ సపోర్ట్ కావాలి అని వాళ్ళకి కొన్ని పదవులు కూడా ఆఫర్ చేస్తాడు. దానికి రాయుడు కూడా ఒప్పుకొని కృష్ణం నాయుడికి సపోర్ట్ చేస్తాడు. మా కులపోళ్ళ ఓట్లన్నీ కూడా నీకే పడతాయి అని అంటాడు. ఆ తర్వాత కృష్ణం నాయుడు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి తన ఆశయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణం నాయుడికి ఉన్న నత్తి వల్ల ఆ స్టూడెంట్స్ అందరి ముందు కూడా తన ఆశయాన్ని సరిగ్గా చెప్పలేక నత్తితో ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కృష్ణం నాయుడిని చూసి నవ్వుతూ ఉంటారు. కానీ అదే కాలేజీలో చదువుకుంటున్నటువంటి డాన్సర్ రంగమ్మ కూతురైనటువంటి హారిక మాత్రం కృష్ణం నాయుడు దగ్గరికి వచ్చి నీ ఆశయాలు చాలా బాగున్నాయి, నువ్వు ఈ కాలేజీ ఎలక్షన్స్ లో గెలవాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని తన ప్లాన్ ని చెప్పడం మొదలు పెడుతుంది. మీరు ఈ కాలేజీకి ఏం చేయాలనుకుంటున్నారో అదంతా కూడా ఒక పాంప్లెట్లో వేయండి. అలాగే త్వరలో మన కాలేజీలో ఒక యానివర్సరీ జరుగుతుంది కదా, ఆ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ రాజారావు వస్తున్నట్లుగా ఆ పాంప్లెట్లో ప్రింట్ చేయండి. దానితో పాటు రంగమ్మ డాటర్ అయినటువంటి హారిక కూడా ఈ ప్రోగ్రామ్ లో డాన్స్ చేస్తుంది అని ప్రింట్ చెయ్యి, నేను ఆ ప్రోగ్రామ్ లో డాన్స్ చేస్తాను అని. వెంటనే ఆ రాజారావు ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడో ఆ అడ్రస్ ని కూడా కృష్ణం నాయుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో కృష్ణం నాయుడు వెంటనే ఆ రాజారావు డైరెక్టర్ కూడా కాల్ చేసి వాళ్ళ కాలేజీలో జరిగే యానివర్సరీకి ఇన్వైట్ చేస్తాడు. ఫైనల్ గా వాళ్ళ కాలేజీలో యానివర్సరీ జరుగుతూ ఉండగా డైరెక్టర్ అయినటువంటి రాజారావు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడ స్టూడెంట్ లీడర్ అయినటువంటి దీపక్ రెడ్డి రంగమ్మ కూతురైనటువంటి హారిక దగ్గరికి వెళ్లి నువ్వు మా మామ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి ఉంపుడు గత్తి కూతురివి, నువ్వు మాకు సపోర్ట్ చేయకుండా వాడికి చేస్తావా అంటూ ఆ హారికని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినప్పటికీ హారిక మాత్రం ఆ దీపక్ కి అలాగే మహేందర్ రెడ్డికి ఎవరికి భయపడకుండా కృష్ణం నాయుడు కోసమని కాలేజీలో డాన్స్ చేస్తుంది. అది చూసిన డైరెక్టర్ రాజారావు కూడా ఆ హారికని మెచ్చుకుంటూ ఉంటాడు. కాలేజీలో ఉన్న డే స్కాలర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయ్యింది అని ఆ కృష్ణం నాయుడిని చాలా పొగుడుతూ ఉంటారు. మరోపక్క కర్ణాటకలో డాక్టర్ కోర్స్ చేస్తున్నటువంటి ఎంఎస్ రామిరెడ్డి తను ఒక ఆర్సీఆర్ ఫ్యాన్ కావడంతో అక్కడ ఆర్సీఆర్ పోస్టర్ మీద ఎవరో పేడ వేశారు అని కర్ణాటక వాళ్ళతోనే గొడవ పడతాడు. దాంతో వాళ్ళ కాలేజీ డీన్ ఎంఎస్ రామిరెడ్డిని తిరుపతిలోని టిఎన్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రామిరెడ్డి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేస్తారు. మరోపక్క కాలేజీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో కృష్ణం నాయుడు చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తాడు. కానీ తనకు సపోర్ట్ చేస్తామని మాటిచ్చినటువంటి బసవరాయుడు మాత్రం కృష్ణం నాయుడిని మోసం చేసి దీపక్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో దీపక్ రెడ్డి ఆ ఎలక్షన్స్ లో మళ్లీ గెలుస్తాడు. దాంతో కృష్ణం నాయుడు చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఐరావతీజీ దేశంలో ఎమర్జెన్సీని విధిస్తుంది. అక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. మూడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అనంతపురంలో ఉన్నటువంటి భూస్వాములు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని కామ్రేడ్ పార్టీ లీడర్ అయినటువంటి వీరరాఘవయ్య జనాలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ప్రతి మనిషికి 70 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకుమించి ఏ భూస్వామి దగ్గర భూమి ఉన్నా సరే ఆ భూముల్లో మీరు ఎర్ర జెండాలు పాతండి అని జనాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. దాంతో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చాలా మంది భూస్వాములు భూముల్లో వెళ్లి జెండాలు పాతుతూ ఉంటారు. కోపం తెచ్చుకున్న భూస్వాములు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపుతూ వీళ్ళని చంపితే ఈ ఉద్యమం ఆగదు, వీళ్ళ లీడర్ అయినటువంటి వీరరాఘవయ్యని త్వరలోనే చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు.
మరోపక్క తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి ఎంఎస్ రామిరెడ్డి తన వైఫ్ అయినటువంటి వైష్ణవిని తీసుకురావడం కోసం తన ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో మొదట్లో ఈ ఎంఎస్ రామిరెడ్డి ఫాదర్ అయినటువంటి శివారెడ్డి అటాక్ చేసి చంపేసినటువంటి లక్ష్మీ నరసింహ కొడుకు ఈ ఎంఎస్ రామిరెడ్డి మీద అటాక్ చేపిస్తాడు. ఎంఎస్ రామిరెడ్డి మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని తన వైఫ్ అయినటువంటి వైష్ణవిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క రంగమ్మ కూతురైనటువంటి హారిక కృష్ణం నాయుడికి సపోర్ట్ చేసింది అని తనని కాలేజీ మానిపించి ఆ మహేందర్ రెడ్డి తనని ఉంచుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణం నాయుడు ఆ హారికని విడిపించి తనని పెళ్లి చేసుకోవాలి అని తనని వెంటనే పుట్టపర్తికి తీసుకుని వెళ్లిపోతాడు. కృష్ణం నాయుడు వెంటనే తన ఫ్రెండ్ ద్వారా అక్కడ తన పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు. కానీ సరిగ్గా పెళ్లి సమయానికి ఆ హారిక కృష్ణం నాయుడిని చూసి, నేను నిన్ను పుట్టపర్తికి తీసుకురమ్మని చెప్పింది నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదు, ఆ డైరెక్టర్ రాజారావుతో కలవడం కోసమే నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను, నీ మీద నాకు అటువంటి ఒపీనియన్ లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న కృష్ణం నాయుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే ఆ హారిక మాత్రం కృష్ణం నాయుడిని చూసి, కృష్ణం నాయుడు నన్ను అపార్థం చేసుకోకు, నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నా మీ ఇంట్లో వాళ్లే కాదు బయట బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఉంపుడుగత్తి కూతురు అంటూ నన్ను చూసి విజిల్ వేస్తూ ఉంటారు, అప్పుడు మీ పొరువే పోతుంది. నేను ఇప్పుడు సినిమాల్లోకి వెళ్లి పెద్ద హీరోయిన్ అయితే అప్పుడు అందరూ కూడా నన్ను దేవతలాగానే చూస్తారు, అందుకే నేను ఆ రాజారావుతో పాటు వెళ్లాలనుకుంటున్నాను, నా మాట విని నీకు ఈ రాజకీయాలు వద్దు, నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చేసుకోని అంటుంది. అయితే ఆ మాటలు విన్న కృష్ణం నాయుడు మాత్రం ఆ హారికని చూసి, ఏంటి నా తలరాతను కూడా నువ్వే రాయాలనుకుంటున్నావా, నా తలరాతను నేనే రాసుకుంటాను అని ఆ హారికకి గుడ్ లక్ చెప్పి కృష్ణం నాయుడు అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరతాడు. మరోపక్క ఎంఎస్ రామిరెడ్డి కూడా తన ఫాదర్ మీద ఎవరు అటాక్ చేయడంతో తన ఫాదర్ ని కాపాడి, ఇక్కడ ఉంటే ఈ గొడవలు ఎక్కువ అవుతాయని తన వైఫ్ అయినటువంటి వైష్ణవిని తీసుకుని తిరుపతికి బయలుదేరతాడు. అలా ఎంఎస్ రామిరెడ్డి మరియు కృష్ణం నాయుడు ఇద్దరూ కూడా ఒకే బస్సులో తిరుపతికి వెళుతూ ఉంటారు. అలా కృష్ణంరాయుడు మరియు రామిరెడ్డి ఇద్దరూ కూడా ఒక బస్సులో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్లిన తర్వాత కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి వీరరాఘవయ్యని కొండారెడ్డి మనుషులు వచ్చి వీరరాఘవయ్యని అతి కిరాతకంగా చంపేస్తారు. దాంతో ఆ వీరరాఘవయ్యని కాపాడడానికి ఎంఎస్ రామిరెడ్డి డాక్టర్ కావడంతో చాలా ప్రయత్నిస్తాడు, కానీ తను మాత్రం తనని బ్రతికించలేకపోతాడు. ఇదంతా చూసిన వీరరాఘవయ్య చిన్న కొడుకు అయినటువంటి సతీష్ చాలా కోపంతో ఆ కొండారెడ్డిని నేనే చంపుతాను అని వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేస్తూ ఉంటాడు. ఇక్కడే ఫస్ట్ టైం ఎంఎస్ రామిరెడ్డి మరియు కృష్ణం నాయుడు ఇద్దరు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కామ్రేడ్ గురు పట్నాయక్ అడవిలో తన గ్యాంగ్ తో ఉన్నాడు అని తెలుసుకుని వీరరాఘవయ్య చిన్న కొడుకు సతీష్ మరియు పెద్ద కొడుకు ఇద్దరూ కలిసి అక్కడికి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ గురు పట్నాయక్ గ్యాంగ్ మీదకి పోలీసులు కాల్పులు జరుపుతారు. దాంతో ఆ గురు పట్నాయక్ గ్యాంగ్ కి మరియు పోలీసులకి మధ్య చాలా తీవ్రంగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడ పోలీసులకి మరియు నక్సల్స్ కి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో వీరరాఘవయ్య చిన్న కొడుకైనటువంటి సతీష్ అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ తో కలిసిపోయి పోలీసుల మీద దాడి చేస్తూ అక్కడి నుంచి నక్సల్స్ తో కలిసి అడవిలో వెళ్లిపోతాడు. పోలీసులు మాత్రం గురు పట్నాయక్ ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. ఇదంతా చూసి చాలా భయపడిపోయినటువంటి ఆ వీరరాఘవయ్య పెద్ద కొడుకు, మనకి ఎందుకు అనవసరంగా ఈ గొడవలు, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీలో 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇప్పుడు నా తమ్ముడు నా మాట వినకుండా దళంలోకి వెళ్లిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి పట్నాయక్ ని ఎవరికి అనుమానం రాకుండా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఐరావతి చంపించేస్తుంది. మరోపక్క ఆ ఎమర్జెన్సీలో భాగంగా ఐరావతి కొడుకైనటువంటి సందీప్ బసు దేశంలో ఉన్న చాలా మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తూ ఉంటారు. కృష్ణం నాయుడు అండ్ గ్యాంగ్ కూడా ఆ సందీప్ బసు యువసేనలో జాయిన్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా వెసెక్టిమా ఆపరేషన్లు చేయిస్తూ ఉంటాడు. అయితే మరోపక్క ఆ ఎంఎస్ రామిరెడ్డి మాత్రం ఈ వెసెక్టిమా ఆపరేషన్లు ఇలా ఎలా పడితే అలా చేసేయకూడదు, ఇష్టం ఉన్నా లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం చాలా తప్పు, ఆ సందీప్ బసు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఈ వెసెక్టిమా ఆపరేషన్స్ ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు కృష్ణం నాయుడు చాలా మందిని ఒక హాస్పిటల్కి ఈ వెసెక్టమీ ఆపరేషన్ చేయించడానికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలోనే కృష్ణం నాయుడు అదే హాస్పిటల్లో ఎంఎస్ రామిరెడ్డిని కలవడంతో ఎంఎస్ రామిరెడ్డి కృష్ణం నాయుడికి ఇలా ఎలా పడితే అలా ఈ ఆపరేషన్ చేయకూడదు అని, దాని గురించి ప్రజెంట్ దేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఇద్దరు కూడా బాగా మాట్లాడుకుని అప్పటి నుంచి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.
ఐదవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో విజయవాడ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకున్నటువంటి వాకాడ విజయ్ గారు అక్కడ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ వాకాడ విజయ్ ఎదుగుదలని ఓర్చుకోలేకపోయినటువంటి కమ్యూనిస్ట్ లీడర్, అదే చనిపోయినటువంటి చౌదరి గ్యాంగ్ రాయలసీమ నుంచి కొంతమంది రౌడీల్ని విజయవాడకి తీసుకుని వచ్చి ఆ వాకాడ విజయ్ గారిని అతి కిరాతకంగా చంపించేస్తారు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాకాడ విజయ్ తమ్ముడైనటువంటి వాకాడ మహేష్ ని వాళ్ళ లీడర్ గా తర్వాత ఎంచుకుంటారు. అయితే అదే సమయంలో దేశంలో ఎమర్జెన్సీని ఎత్తేసి లోక్సభ ఎలక్షన్స్ జరగడంతో ఆ ఎలక్షన్స్ లో జన సమీకరణ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. అయితే ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతుంది. అంత ఘోరంగా ఓడిపోయినప్పటికీ మాత్రం ఆ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా ఎక్కువ సీట్లే వచ్చి ఉంటాయి. అదే అంటారు కదా, కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కంచుకోట లాంటిదని. సారీ, డైరెక్టర్ గారు ఈ స్టోరీ అంతా కూడా ఒక ఫిక్షనల్ అన్నారు కదా. డైరెక్టర్ గారు చెప్పినట్లుగానే ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ అనుకుందాం. నాకు మాత్రం ఈ పార్టీని చూడగానే కాంగ్రెస్ అనే గుర్తుకొచ్చింది. మీకేం గుర్తుకొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత భారతదేశానికి ముఖేష్ యాదవ్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అదే సమయంలో ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ ఆ పార్టీలోని ఐరావతి మరియు తన కొడుకైనటువంటి సందీప్ బసు ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఆ తర్వాత 1 year కి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రాజకీయ నాయకులు ఐరా దగ్గరికి వెళ్లి త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఒక కొత్త పార్టీని పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యాలి అని అంటారు. ఆ మాటలు విన్న ఐరా ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ అనే పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపిస్తాను. ఈ పార్టీ పేరును కూడా నేను తిరుపతిలో జరిగే ఒక బహిరంగ సభలోనే అనౌన్స్ చేస్తాను, మంచిగా ఏర్పాట్లు చెయ్యండి అని అంటుంది. మరోపక్క కృష్ణమనాయుడు మారుమూల ప్రాంతానికి రోడ్లు సరిగ్గా లేవు అని ప్రజలతో కలిసి అక్కడ రోడ్లు వేస్తూ ఉంటాడు. ఆ రోడ్ల వల్ల ఇంతకు ముందు ఈ కృష్ణమనాయుడికి మోసం చేసినటువంటి ఆ కృష్ణమనాయుడు వేయించిన రోడ్డు వల్లనే ఎవరైతే ఇంతకు ముందు కృష్ణమనాయుడిని మోసం చేశాడో ఆ బసవరాయుడు తన తమ్ముడు ప్రాణాలని కాపాడుకుంటాడు. దాంతో తప్పు తెలుసుకున్నటువంటి బసవరాయుడు వెంటనే ఆ కృష్ణమనాయుడు దగ్గరికి వచ్చి, నేను అప్పుడు తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడూ కూడా జీవితంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీతోనే ఉంటాను అని ఆ కృష్ణమనాయుడు దగ్గర ఉండిపోతాడు. అదే సమయంలో కృష్ణమనాయుడు చేస్తున్నటువంటి పనిని గుర్తించినటువంటి ఎంపీ రఘురామ్ నాయుడు ఆ కృష్ణమనాయుడిని తన ఇంటికి పిలిపించి, నీ గురించి నేను చాలా విన్నాను, త్వరలోనే ఐరావతి ఒక కొత్త పార్టీని స్థాపించబోతుంది, ఆ పార్టీ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా మన తిరుపతిలోనే జరగబోతుంది, నువ్వు స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా నువ్వు చెయ్యాలి, అలా చేసి నువ్వు ఐరావతి కళ్ళల్లో పడాలి, నిన్ను నేను ఎమ్మెల్సీ చేస్తాను అని అంటాడు. మరోపక్క ఎంఎస్ రామిరెడ్డి కూడా తన డాక్టరేట్ ని పూర్తి చేస్తాడు. అదే సమయంలో రామిరెడ్డి దగ్గరికి కృష్ణమనాయుడు వెళ్లి, త్వరలో తిరుపతిలో ఐరావతి ఒక కొత్త పార్టీని స్థాపించబోతుంది, ఆ పార్టీ ఇనాగరేషన్ ఫంక్షన్ లో నేనే హైలైట్ అయ్యేలాగా ఒక స్పీచ్ ఇవ్వాలి, కానీ నాకు నత్తి ఉంది కదా, ఈ సమస్య నుంచి బయటపడడానికి నువ్వే నాకు ఏదో ఒక దారి చూపాలి అని అడుగుతాడు. దాంతో ఆ రామిరెడ్డి వెంటనే తన మొదటి పేషెంట్ గానే ఆ కృష్ణమనాయుడిని ట్రీట్ చేసి తనకు నత్తి లేకుండా ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు. కృష్ణమనాయుడు కూడా ఆ ఫంక్షన్ లో మంచిగా మాట్లాడాలి అని ఆ రామిరెడ్డి చెప్పినట్లుగానే చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఐరావతి తిరుపతికి వచ్చి తన పార్టీని అనౌన్స్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో కృష్ణమనాయుడు చాలా అనర్గళంగా మాట్లాడడంతో తను ప్లాన్ చేసినట్లుగానే ఐరావతి కళ్ళల్లో అయితే పడతాడు. కానీ లోకల్ పొలిటీషియన్స్ మాత్రం ఆ ఎమ్మెల్సీ సీట్ ని కృష్ణమనాయుడికి కాకుండా దీపక్ రెడ్డికి ఇస్తారు. దాంతో కృష్ణమనాయుడు చాలా బాధపడుతూ ఆ రఘురామ్ నాయుడిని చూసి, సార్ నేను వేరే పార్టీలోకి వెళ్లిపోతాను అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ రఘురామ్ నాయుడు మాత్రం, నువ్వు అలాంటి నిర్ణయాలను తీసుకోకు, ఇప్పుడు ఉన్న పార్టీలో ఏ పార్టీకి కూడా డిపాజిట్లు కూడా రావు, ఇప్పుడిప్పుడే నువ్వు హైకమాండ్ దృష్టిలో కూడా పడుతున్నావు, కొంచెం ఓపిక పట్టు అని తనను ఓదార్చుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎంఎస్ రామిరెడ్డి ఫాదర్ అయినటువంటి శివారెడ్డి తన కొడుకు కోసం అని సొంత ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ ని కట్టించి అక్కడ రూపాయికే వైద్యం చేయబడును అని చాలా ప్రచారం చేస్తూ ఉంటాడు. దాంతో ఎంఎస్ రామిరెడ్డి తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి తిరుపతి నుంచి మళ్ళీ కడపకి బయలుదేరతాడు. ఆ సమయంలో కృష్ణమనాయుడే దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీని కడపకి తీసుకుని వెళ్తాడు. అక్కడ శివారెడ్డి చాలా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో అక్కడికి వచ్చినటువంటి బసిరెడ్డి ఎమ్మెల్యే మాత్రం, మీ ఫ్యామిలీ మీ బిజినెస్ లో చూసుకుంటూ ఉండండి, రాజకీయాల్లోకి మాత్రం మీరు రావద్దు, వచ్చినా మీకెవరో ఓట్లు వేయరు, అందరూ మిమ్మల్ని బాంబులు శివారెడ్డి అని అంటూ ఉంటారు అని శివారెడ్డిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ హాస్పిటల్ ని ఓపెన్ చేయడం కోసం మొదట్లో ఈ కృష్ణమనాయుడు ప్రేమించినటువంటి హారిక ఒక పెద్ద హీరోయిన్ అయ్యి ఆ హాస్పిటల్ ని ఓపెన్ చేయడానికి అక్కడికి వస్తుంది. హారికని చూసినటువంటి కృష్ణమనాయుడు చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఎంఎస్ రామిరెడ్డి వెంటనే కృష్ణమనాయుడు దగ్గరికి వెళ్లి, నువ్వు తననైనా ప్రేమించింది, నువ్వు తనని ఎంతో ప్రేమించావు, కానీ ఆ అర్హత తనకి లేనట్లు ఉంది,
తను నీ యువరానైతే కాదు, దాని గురించి ఇంకెక్కువ బాధపడకు అని కృష్ణం నాయుడిని ఓదార్చుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దివిసీమలో చాలా వరదలు వచ్చి చాలా మంది గల్లంతయ్యారు అని టీవీ న్యూస్ లో చూపిస్తూ ఉంటారు. అది చూసినటువంటి కృష్ణం నాయుడు వెంటనే ఎంఎస్ రామిరెడ్డిని చూసి మీ మైనింగ్ దగ్గర మొత్తం ఎన్ని టిప్పర్లు ఉంటాయి అని అడుగుతాడు. దానికి ఎంఎస్ రామిరెడ్డి దాదాపు 200 ఉంటాయి అని అంటాడు. కృష్ణం నాయుడు వెంటనే ఎంఎస్ రామిరెడ్డిని చూసి ఆ ప్రజలకి ప్రభుత్వం అయితే సహాయం చెయ్యదు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నా మాట విని ఆ 200 టిప్పర్లన్నీ కూడా మన దగ్గర ఒక 10 రోజులు ఉంచుకుందాం. మనమే ఊరూరు తిరిగి జోలెత్తుకుని ఆ దివిసీమ బాధితుల కోసం ఏదో ఒక వస్తువుల్ని సేకరిద్దాం. ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకే ఇద్దాం, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసినట్లు అవుతుంది అని అంటాడు. దాంతో ఆ ఐడియా చాలా బాగుంది అని ఎంఎస్ రామిరెడ్డి మరియు కృష్ణం నాయుడు కలిసి ఊరూరు తిరిగి జోలు పట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళకి అవసరం లేని వస్తువుల్ని మాత్రమే తీసుకుని చాలా లారీల్ని అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఈ కృష్ణం నాయుడు మరియు ఎంఎస్ రామిరెడ్డి కలెక్ట్ చేసిన ఈ వస్తువులకి వాళ్ళేదో కలెక్ట్ చేసినట్లుగా బ్యానర్లు కట్టుకుని వెళుతూ ఉండడంతో అది చూసినటువంటి కృష్ణం నాయుడు చాలా కోపపడతాడు. దాంతో కృష్ణం నాయుడు మరియు ఎంఎస్ రామిరెడ్డి ఆ టిప్పర్లని ఆపి ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి బ్యానర్స్ ని తీసేసి వీళ్ళ బ్యానర్స్ నే పెట్టుకుని వీళ్ళే స్వయంగా అక్కడికి తీసుకుని వెళ్లి ఆ ప్రజలందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు ఇదంతా కూడా గమనించి కృష్ణం నాయుడు మరియు ఎంఎస్ రామిరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కృష్ణం నాయుడు మాట్లాడుతూ మేమిద్దరం చేసింది చాలా తక్కువ సహాయం, ఇంకా ఆ దివిసీమను ఆదుకోవడానికి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేమిటి అంటే మన తెలుగు ఇండస్ట్రీలో టిఎన్ఆర్ మరియు ఆర్సీఆర్ ఇద్దరు పెద్ద హీరోలు కదా, అలాంటి పెద్ద టాప్ హీరోలు ఏదైనా కొన్ని గ్రామాలని దత్తత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విషయం మీ విలేకరులు వాళ్ళ వరకు తీసుకుని వెళ్లేలాగా చూడండి అని అంటారు. దాంతో విలేకరులకు కూడా ఈ పాయింట్ ఏదో చాలా బాగుంది అని ఆ తర్వాత న్యూస్ పేపర్ లో అదే హెడ్ లైన్స్ గా వేస్తారు. అది తెలుసుకున్నటువంటి టిఎన్ఆర్ హీరో 4 గ్రామాలని దత్తత తీసుకోగా ఆర్సీఆర్ మాత్రం ఒక 8 గ్రామాలని దత్తత తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఐరా ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈసారి యువతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని ఐరావతి కొడుకైనటువంటి సందీప్ బస్సు డిసైడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఆ రోజే అనౌన్స్ చేయబోతూ ఉంటాడు. దాంతో టికెట్లు ఆశించిన చాలా మంది ఆ ప్రోగ్రామ్ కు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ దగ్గరికి కృష్ణం నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి అలాగే విజయవాడ నుంచి వాకాడ మహేష్ కూడా అక్కడికి వస్తారు. నిజానికి ఇప్పటికైతే ఎంఎస్ రామిరెడ్డికి ఎలక్షన్స్ లో పోటీ చెయ్యాలి అన్న ఆశ అయితే ఉండదు. తను కేవలం తన ఫ్రెండ్ అయినటువంటి కృష్ణం నాయుడు కోసమే అక్కడికి వచ్చి ఉంటాడు. కానీ ఎంఎస్ రామిరెడ్డి ఫాదర్ అయినటువంటి శివారెడ్డి మాత్రం ఖచ్చితంగా నా కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి, ఇక్కడ సీటు మా కొడుక్కి రావాలి అని ఆశిస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రపాలెం సీట్ ని కృష్ణం నాయుడికి ఇవ్వడంతో ఎంఎస్ రామిరెడ్డి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే విజయవాడ అర్బన్ సీటు మాత్రం వాకాడ మహేష్ కాకుండా దామోదరం రెడ్డికి ఇవ్వడంతో వాకాడ మహేష్ అనుచరులందరూ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతారు. ఫైనల్ గా పులిచెర్ల నియోజకవర్గానికి ఎంఎస్ రామిరెడ్డి పేరుని అనౌన్స్ చేయకుండా బసిరెడ్డి పేరుని అనౌన్స్ చేస్తారు. దాంతో చాలా కోప్పడినటువంటి శివారెడ్డి అక్కడ అరుస్తూ ఉండడంతో బసిరెడ్డి శివారెడ్డి దగ్గరికి వచ్చి మీలాంటి రౌడీలకి ఇక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఇవ్వరు, మీ పేరు బాంబులు శివారెడ్డి, మీలాంటి వాళ్ళకి ప్రజలు ఎవరో కూడా ఓట్లు వెయ్యరు, వెళ్లి మీ పనులు చూసుకోండి అని చాలా తక్కువగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి ఎంఎస్ రామిరెడ్డి తన ఫ్యామిలీకి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక వెంటనే తన ఫాదర్ అయినటువంటి శివారెడ్డిని చూసి వీళ్ళందరూ గెలిచే పార్టీ నుంచి పోటీ చేస్తే మనం ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తాం పదా అని అంటాడు. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బాబురావు మీడియా మొగలైనటువంటి శివాజీరావు గారి దగ్గరికి వెళ్లి మా పార్టీలో రెడ్డి కులం పాతుకుపోయింది, మన కులపోళ్ళు మాత్రం సినిమా బిజినెస్ అలాగే వ్యవసాయంలో టాప్ పొజిషన్స్ లో ఉన్నారు, కానీ రాజకీయాల్లోకి మాత్రం రాకుండా ఉన్నారు, మీరు సపోర్ట్ చేస్తే మనం ఒక కొత్త పార్టీని పట్టి రాబోయే ఎలక్షన్స్ లో మనం పోటీ చేసి గెలవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న శివాజీరావు వెంటనే బాబురావుని చూసి ఆంధ్రప్రదేశ్ అనేది ఐరావతి కంచుకోట, దాన్ని బద్దలు కొట్టాలి అంటే పెను తుఫాను రావాలి, ఇది నీ వల్ల నా వల్ల అయ్యేది కాదు, నేను ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని తనకు 2 చెక్కులు ఇస్తాడు. ఇందులో ఒక చెక్కు నువ్వు తీసుకో, రెండవ చెక్కు కృష్ణం నాయుడికి ఇవ్వు అని అంటాడు. అయితే ఆ బాబురావు మాత్రం ఆ కృష్ణం నాయుడు వేస్ట్ సార్, ఈ రెండవ చెక్ కూడా నేనే ఉంచుకుంటాను అని ఆ డబ్బుల్ని కూడా తనే తీసుకుంటాడు. మరోపక్క కృష్ణం నాయుడికి సీట్ అయితే వచ్చింది, కానీ పార్టీ ఫండ్ కోసం తన దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి నేను కృష్ణం నాయుడిని నాయుడు అని పిలుస్తాను, ఎంఎస్ రామిరెడ్డిని రెడ్డి అని పిలుస్తాను, ఎందుకంటే వాళ్ళిద్దరు రాజకీయ జీవితాలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలా పిలిస్తేనే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది.
ఆ తర్వాత అతి కష్టం మీద నాయుడు డబ్బులు సమకూర్చుకుని నామినేషన్ ని వేస్తాడు. మరోపక్క రెడ్డి కూడా నామినేషన్ వేస్తాడు. కానీ రెడ్డికి ఆపోజిట్ లో ఉన్నటువంటి బసిరెడ్డి పోలీసుల సహాయంతో శివారెడ్డిని అరెస్ట్ చేయిస్తాడు. దాంతో రెడ్డి వెంటనే స్టేషన్ కి వెళ్ళగా తన ఫాదర్ శివారెడ్డి మాట్లాడుతూ, ఈ ఎలక్షన్స్ లో మనం గెలవకపోతే మనల్ని పాతాళానికి తొక్కేస్తారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మనం క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యామని చెప్పి రెడ్డి కులస్తులందరూ కూడా మనల్ని బహిష్కరించారు, నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు, మన రెడ్డి కులస్తులందరినీ కూడా ఏకం చేసి నీ వైపుకు తిప్పుకొని అంటాడు. దాంతో రెడ్డి వెంటనే రెడ్డి కులస్తులందరినీ కూడా ఒక ప్లేస్ కి పిలిచి వాళ్ళకి పార్టీ ఇచ్చి తన అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్తాడు. దాంతో వాళ్ళు రెడ్డిని చూసి, మేము బసిరెడ్డిని కాదని నీకు మాత్రం ఎందుకు సహాయం చెయ్యాలని అడగ్గా దానికి రెడ్డి వెంటనే సమాధానం చెప్తూ, బసిరెడ్డికి మన రెడ్డి కులస్తుల ఓట్లు మాత్రమే పడతాయి, అదే నాకు మీరు సపోర్ట్ చేస్తే మన ఓట్లతో పాటు క్రిస్టియన్ ఓట్లు కూడా నాకు పడతాయి, ఇప్పుడు చెప్పండి ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది, మీరు నాకు సపోర్ట్ చేస్తే మనం కులానికి కావాల్సిన పనులన్నీ కూడా నేను చేసి పెడతాను అని మాటిస్తాడు. దాంతో రెడ్డి కులస్తులందరూ కూడా ఎంఎస్ రామిరెడ్డికి సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటారు. మరోపక్క నాయుడుకు ఆపోజిట్ లో పోటీ చేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి నాయుడు ఇంతకు ముందు ప్రేమించినటువంటి హారికాని తీసుకుని వచ్చి ప్రచారం చేయిస్తూ ఉంటాడు. దాంతో నాయుడు మన దగ్గర అంత డబ్బులు లేవు, సో మనం వినూత్నంగా ప్లాన్ చేయాలి అని వాళ్ళు చాలా వినూత్నంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఈ నాయుడుకి సపోర్ట్ చేస్తాను అని తన దగ్గరే ఉంటున్నటువంటి బసవరాయుడు మనం ఖచ్చితంగా ఇలా ఉంటే ఈ ఎలక్షన్స్ లో ఓడిపోతామని నాయుడు దగ్గర నుంచి వెళ్లిపోతాడు. అయితే నాయుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా తన దగ్గర ఉన్నటువంటి కొంతమందితోనే ప్రజలందరితో కూడా చాలా కలిసి మెలిసి వాళ్లతో బాగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ రోజు వస్తుంది. రెడ్డి మరియు నాయుడు ఇద్దరు కూడా ఒకే ప్లేస్ లో కూర్చొని చాలా టెన్షన్ గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఎలక్షన్స్ లో ఐరావతి ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ చాలా ఘన విజయాన్ని సాధిస్తుంది. కానీ పులిచెర్లలో మాత్రం ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రెడ్డి ఈ ఐరావతి ఇండియన్ డెమోక్రటిక్ పార్టీని ఘోరంగా ఓడించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దాంతో రెడ్డి నాయుడు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో నాయుడు దగ్గర నుంచి నేను నీ దగ్గర ఉండను అని చెప్పి వెళ్లిపోయినటువంటి బసవరాయుడు అక్కడికి వస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ బసవరాయుడిని నాయుడే తన దగ్గర నుంచి ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి దగ్గరికి పంపించి తనకు ఒక 50,000 రూపాయల దొంగ నోట్లు ఇచ్చి, ఆ మహేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నాడు కదా, నువ్వు తన గ్యాంగ్ లో జాయిన్ అయిపోయి ఈ దొంగ నోట్లని ప్రజలకి పంచు, ఇవి దొంగ నోట్లు అని ప్రజలకి తెలిసి వాళ్ళెవరో కూడా మహేందర్ రెడ్డికి ఓటు వెయ్యరు అని ప్లాన్ చేసి ఉంటాడు. అలా నాయుడు ప్లాన్ చేసినట్లుగానే బసవరాయుడు చేయడంతో చాలా ఓటర్స్ ఆ బసవరాయుడి మీద కోపంతో ఈ నాయుడుకే ఓటు వేసి ఉంటారు. ఆ విధంగా నాయుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండానే తన తెలివితేటలు వాడి ఆ ఎలక్షన్స్ లో గెలుస్తాడు. అయితే ఇక్కడ నాయుడు ఐరావతి ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. రెడ్డి మాత్రం ఒరిజినల్ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీని ఆ ఐరావతి పార్టీలోనే మెర్జ్ చేసేస్తారు. ఆ విధంగా నాయుడు రెడ్డి ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉంటారు. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అనంతపూర్ లో కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి చనిపోయిన వీరరాఘవయ్య చిన్న కొడుకు అయినటువంటి సతీష్ పూర్ మ్యాన్స్ ఆర్మీ అని ఒక దళాన్ని స్థాపించి ఉంటాడు. వాళ్ళు ఆ ఏరియాలో దౌర్జన్యాలు చేస్తున్నటువంటి భూస్వాములైన రెడ్డిలకి మీరు అమాయక ప్రజలతో ఆడుకోవద్దు లేదంటే మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరిస్తూ లెటర్స్ ని రాస్తారు. దాంతో కోపం తెచ్చుకున్న కొండారెడ్డి ఎలాగైనా ఈ సతీష్ ని అడ్డు తొలగించుకోవాలి అని ఆ ప్లేస్ లో చనిపోయినటువంటి ఒక వ్యక్తి కేసుని ఆ సతీష్ మీద వెయ్యాలి అని ప్లాన్ చేస్తాడు. పోలీసులు కొండారెడ్డిని చూసి, ఆ సతీష్ అడవుల్లో ఉంటాడు, మేము వాడి దగ్గరికి వెళితే తిరిగి ఇక్కడికి రాలేం, వాడిని ఇక్కడికి ఎలా పట్టుకుని రావాలి అని అంటూ ఉండగా కొండారెడ్డి వెంటనే పోలీసుల్ని చూసి, ఆ సతీష్ ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్య ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, ఆ సతీష్ వాళ్ళ అన్నయ్యని స్టేషన్ కి తీసుకుని వచ్చి 2 తగిలిస్తే అడవులో ఉన్నటువంటి సతీష్ కూడా ఇక్కడికి వస్తాడు అని చెప్పడంతో పోలీసులు మాత్రం అతి దారుణంగా తనకేమీ తెలియనటువంటి ఆ సతీష్ వాళ్ళ అన్నయ్యని తీసుకుని వచ్చి కిరాతకంగా హింసిస్తూ ఉంటారు. మరోపక్క రెడ్డి మరియు నాయుడు ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా చాలా మంది అయితే ఆ అసెంబ్లీలో నిద్రపోతూ ఉంటారు. ఆఖరికి స్పీకర్ తో సహా నిద్రపోతూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి నాయుడు వెంటనే రెడ్డిని చూసి, మనం ఇలా ఉంటే ప్రజలకు ఎటువంటి సహాయం చేయలేము అని గత ప్రభుత్వ సమయంలో బాబురాం మరియు ప్రజెంట్ సీఎం గా ఉన్నటువంటి ఎం జగ్గారెడ్డి చేసినటువంటి ఒక స్కామ్ ని బయటపెట్టి ఈ హౌస్ లో చాలా కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు,
కానీ కేవలం రెడ్లకు మాత్రమే ఎక్కువ పదవులు ఇచ్చి ఉన్నారు. మిగిలిన కులాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి అని అక్కడ పెద్ద గొడవని సృష్టిస్తారు. మరోపక్క ఐరావతి జన సమీకరణ పార్టీలో ఉన్నటువంటి గొడవల్ని క్యాష్ చేసుకుని బల నిరూపణ పరీక్షలో ఆ జన సమీకరణ పార్టీకి బలం లేదు అని నిరూపించి మళ్లీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేలాగా చేస్తుంది. అదే సమయంలో ఐరావతి ఆంధ్రప్రదేశ్ సీఎం గా కన్నయ్యని మార్చుతుంది. అక్కడ ఎస్ కన్నయ్య సీఎం ప్రమాణ స్వీకారానికి మూవీ స్టార్స్ ని కూడా పిలిపించండి అని చెప్పి ఉండడంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి ఆర్సీఆర్ ని కూడా అక్కడికి పిలుస్తారు. అక్కడ ఐరావతి వచ్చినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా ఆర్సీఆర్ వచ్చినప్పుడు ఆ స్టేడియం మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. అది చూసినటువంటి ఐరావతి ఈర్ష్యపడుతూ ఉంటుంది. ఆ ఐరావతి ఆర్సీఆర్ ముందే కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఉండడంతో ఆర్సీఆర్ కూడా తనని చూస్తూ తన ముందే కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటాడు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆమె కాళ్ళు మీద పడడం, తనని ఒక దేవతలాగా పూజిస్తూ ఉండడంతో ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆర్సీఆర్ ఇక్కడ తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మనం ఉండకూడదు అని అక్కడ నుంచి ఆ ఆర్సీఆర్ లేచి వెళ్లిపోతాడు. దాంతో అక్కడ ఆ స్టేడియం కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్సీఆర్ తో పాటు లేచి వెళ్లిపోతారు. అక్కడ ఆర్సీఆర్ తో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్లిపోవడంతో కేవలం అక్కడ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉంటారు. ఇదంతా చూసినటువంటి ఐరావతి షాక్ అవుతూ ఉంటుంది. అదే ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మీడియా మొగల్ రావు గారు ఇది మొత్తం చూసి ఢిల్లీ దర్బార్ని కూల్ చేసే మగవాడు నాకు దొరికాడు అని అనుకుంటూ ఉంటాడు. అక్కడతో ఈ 7వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రెడ్డి దగ్గరికి రెడ్డి కులస్తులందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఊర్లో వయసుకు వచ్చిన వాళ్ళందరూ కూడా నక్సలిజం లో జాయిన్ అయ్యి రెడ్లందరినీ కూడా భయపెడుతున్నారు. ఇలాగే చూస్తూ పోతే మన రెడ్లందరినీ కూడా వాళ్ళు నాశనం చేసేలాగా ఉన్నారు, దీని గురించి నువ్వేదైనా చర్యలు తీసుకోవాలి అని అంటూ ఉంటారు. దాంతో రెడ్డి వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి ఆ పూర్ మ్యాన్స్ ఆర్మీ అనే గ్రూప్ ని మనం బ్యాన్ చేశాం కదా, ఇంకా ఎందుకు మీరు దాన్ని ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు, వెంటనే ఆ గ్రూప్ అనేది ఉండకుండా నాశనం చెయ్యండి అని అంటాడు. దాంతో పోలీసులు అతి కిరాతకంగా ఏమీ తెలియనటువంటి ఆ సతీష్ వాళ్ళ అన్నయ్యని స్టేషన్ కి తీసుకుని వచ్చి చాలా కిరాతకంగా హింసిస్తూ ఉంటారు. అదే సమయంలో సతీష్ మదర్ సతీష్ దగ్గరికి వెళ్లి స్టేషన్ లో అన్నయ్యని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటుంది. దాంతో సతీష్ కూడా ఒక లాయర్ ని పిలిచి ఎలాగైనా సరే అన్నయ్యని విడిపించండి, లేదు అంటే మేము అక్కడికి దొంగచాటుగా వచ్చి ఆ స్టేషన్ మొత్తాన్ని కూడా లేపేస్తామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి నక్సల్స్ అందరి మీద కూడా దాడి చేస్తూ ఆ సతీష్ తల్లి చూస్తూ ఉండగానే తన కొడుకును కూడా షూట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత సతీష్ అన్నయ్యని పోలీస్ స్టేషన్ లో నుంచి విడిచిపెట్టేస్తారు. ఈ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత నాయుడు వెంటనే రెడ్డి దగ్గరికి వచ్చి, ఎందుకు రెడ్డి, అధికారంలోకి వచ్చిన 4 నెలలకే నువ్వు కూడా రెడ్లికి తొత్తు పలుకుతున్నావు, ఎందుకు నువ్వు ఆ వీరరాఘవయ్య కొడుకైనటువంటి సతీష్ ని చంపించావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రెడ్డి మాట్లాడుతూ, నాకేమి అతని మీద ఏం పగలేదు, తను బ్యాన్ చేసినటువంటి ఒక నక్సల్స్ సంస్థలో పనిచేయడం వల్లనే చనిపోయాడు, అందులోనే మేము అనవసరంగా ఏమి తనని చంపలేదు, ఇక్కడ ఉన్న చాలా మందిని ఆ గ్రూప్ చంపుతుంది, అందుకే వాళ్ళని చంపాల్సి వచ్చింది. మన రాజకీయంలో నిలదొక్కుని ఎదగాలి అంటే మనకు కొంతమంది సహాయం కూడా అవసరం ఉంటుంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా మనం ధైర్యంగా నిలబడకపోతే ఇంక ఈ రాజకీయాల్లోకి రావడం ఎందుకు, అయినా నువ్వు దీని గురించి ఎక్కువ బాధపడకు, నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నేను తీర్చుకుంటాను, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు అని అంటాడు. ఆ తర్వాత రెడ్డి మరియు నాయుడు ఇద్దరు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా పనులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ పైనుంచి మాత్రం వాళ్ళకి ఫండ్స్ రాకుండా ఉంటాయి. అదే సమయంలో ఒక రోజు నాయుడు ఆర్సీఆర్ మూవీ ఫంక్షన్ కి వెళ్లవలసి వచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి రెడ్డికి ఫోన్ చేసి, నువ్వు ఆర్సీఆర్ అభిమానివి కదా, నాకు అక్కడ మాట్లాడడానికి ఏదైనా ఒక మంచి స్పీచ్ ని రెడీ చేసి ఇవ్వు అని అడుగుతాడు. ఆ తర్వాత నాయుడు ఆ ఆర్సీఆర్ మూవీ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ ఆర్సీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడడంతో ఆర్సీఆర్ కూడా నాయుడుని చూసి అభినందించి, నువ్వు మరియు రెడ్డి ఇద్దరు కూడా రేపు లంచ్ కి మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తాడు. అలా ఆర్సీఆర్ ఇంటికి లంచ్ కి వెళ్లిన సమయంలో రెడ్డి మాట్లాడుతూ, మా వాడికి పెళ్లి చేయబోతున్నాం, మావాడు కూడా మీ కులస్తుడే కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని అంటాడు. దాంతో ఆర్సీఆర్ బాగా ఆలోచించి తన కూతురైనటువంటి రామేశ్వరుని ఇచ్చి ఆ నాయుడికి పెళ్లి చేస్తాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగడంతో ఆ ఎన్నికల్లో ఐరావతి ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ ఘోర పరాజయాన్ని పొందుతుంది. ఎక్కువ మంది ఇండిపెండెంట్స్ గెలుస్తారు, ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ పనులు చేయకుండా ఉండడంతోనే ఆ విధంగా జరుగుతుంది. దాంతో ఐరావతి ఆంధ్రాకి వచ్చి ఇక్కడ సీఎం గా ఉన్నటువంటి కన్నయ్యని చాలా అవమానించి తనని సీఎం పదవి నుంచి తీసేస్తుంది. అలా కన్నయ్యని అవమానించడం
తెలుసుకున్నటువంటి ఆర్సీఆర్ ఇది కన్నయ్యకి మాత్రమే జరిగిన అవమానం కాదు, మొత్తం తెలుగు జాతికి జరిగిన అవమానం. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో 4 సీఎంలని మార్చుతారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి బాబురావు మరియు మీడియా మొగల్ శివాజీరావు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. బాబురావు ఆ శివాజీరావుని మరియు ఆర్సీఆర్ ని చూసి, మీరు నాకు సపోర్ట్ చేస్తే కొత్త పార్టీని పెట్టి మన కులపాళ్ళందరితో కూడా నింపేసి మనమే గెలవచ్చు అని అంటూ ఉంటాడు. శివాజీరావు కూడా ఆర్సీఆర్ ని చూసి, మీరు ప్రచార రథం ఎక్కండి, మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను, ఖచ్చితంగా మనమే గెలుస్తాము అని అంటాడు. అక్కడతో ఈ 8వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 9వ ఎపిసోడ్ స్టార్టింగ్లో సతీష్ అన్నని చిత్రహింసలు పెట్టి సతీష్ని చంపినటువంటి పోలీస్ ఆఫీసర్ అలాగే కొండారెడ్డి వీళ్ళందరూ కూడా వస్తూ ఉండగా అక్కడికి నక్సల్స్ ఒక గ్యాంగ్ వస్తుంది. అక్కడికి వచ్చిన నక్సల్స్ గ్యాంగ్లో ఒక వ్యక్తి ఫేస్కు మాస్క్ పెట్టుకుని ఉంటాడు. ఆ వ్యక్తి ఈ ముగ్గురిని కూడా బంధించి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళు ఏం తప్పులు చేశారో వివరించి మరి వాళ్ళ కళ్ళ ముందే ఈ ముగ్గురిని కూడా అతి కిరాతకంగా తల నరికి చంపేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫేస్కి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి మరి ఎవరో కాదు, ఇంతకు ముందు అమాయకంగా ఉన్నటువంటి సతీష్ వాళ్ళ అన్నయ్య అయి ఉంటాడు. తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవడం కోసం అంత అమాయకంగా ఉన్నటువంటి సతీష్ అన్నయ్య నక్సల్స్ లో జాయిన్ అయ్యి ఈ ముగ్గురిని కూడా చంపేస్తాడు. మరోపక్క నాయుడు తన మామగారి ఇంటికి వెళ్ళినప్పుడు తన మామగారు తనకి ఆపోజిట్ పార్టీలో వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నాడు అని తెలుసుకుని నాయుడు చాలా కోపంగా అలిగి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా నాయుడు చాలా సీరియస్ గా తన ఆఫీస్లో ఉండగా రెడ్డి నాయుడు దగ్గరికి వెళ్ళి, ఈ బాబురావు ఏదో కలలగంటున్నట్లు ఉన్నాడు, 9 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సమయంలో ఆర్సీఆర్ కాదు దేవుడు దిగి వచ్చిన ఆ బాబురావు మాత్రం గెలవడు, మనమే గెలవబోతున్నావు, నువ్వు దాని గురించి ఏమీ పెద్దగా ఆలోచించకు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆర్సీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అని తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరూ కూడా కొన్ని కోట్ల మంది ఆర్సీఆర్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు ఆర్సీఆర్ వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ మన పార్టీ వీర తెలుగు పార్టీ అని అనౌన్స్ చేస్తాడు. అక్కడ ఆ జన నీరాజనాన్ని చూసినటువంటి మీడియా మొగలైనటువంటి శివాజీ రాజు కూడా మొదట్లో బాబురావుని సీఎం చేయాలి అనుకుని ఉంటాడు. కానీ ఆ జన నీరాజనాన్ని చూసి బాబురావు సరైన క్యాండిడేట్ కాదు, ఇక్కడ సీఎం క్యాండిడేట్ ఆర్సీఆర్ అని చెప్పి తను కూడా తన పత్రికల్లో ప్రమోట్ చేయడం మొదలు పెడతాడు. దాంతో బాబురావు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని తిరిగి మళ్ళీ ఐరావతి దగ్గరికి వెళ్లడంతో ఐరావతి ఆ బాబురావుని చూసి, సరే నువ్వు అడిగినంత నీకు ఇస్తాను, నువ్వు మా పార్టీలో కాదు, నువ్వు ఆర్సీఆర్ పార్టీలోనే ఉంటూ ఆర్సీఆర్ టికెట్లు అమ్ముకుంటున్నాడని తన మీద చాలా ఎలిగేషన్స్ ని అవినీతి పరుడు అన్నట్లుగా చాలా ఎలిగేషన్స్ చేస్తూ తనకు బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ట్రై చేస్తూ ఉండు, అలాగే అక్కడి నుంచి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇస్తూ ఉండు అని అంటుంది. అదే సమయంలో ఐరావతి నాయుడు చేత తన మామయ్య అయినటువంటి ఆర్సీఆర్కి వ్యతిరేకంగా పెద్దగా ఒక స్టేట్మెంట్ని ఇప్పించండి అని అంటుంది. దాంతో రెడ్డి మరియు నాయుడు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టగా నాయుడు మీడియా వాళ్ళని చూసి మాట్లాడుతూ, సినిమా వాళ్ళను చూసి జనాలు ఆ విధంగా ఎర్రిగా వస్తున్నారు తప్ప ఆ వీర తెలుగు పార్టీకి ఓట్లు రావు, ఆ వీర తెలుగు పార్టీకి 40 సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి సవాల్ చేస్తాడు. మరోపక్క ఆర్సీఆర్ ఈ సవాళ్ళు ఏమీ పట్టించుకోకుండా తను వెళ్లిన ప్రతి చోట కూడా జన నీరాజనం పలుకుతూ ఉంటారు. ఆ జన నీరాజనాన్ని చూసినటువంటి రెడ్డి న్యూస్ పేపర్ని నాయుడు దగ్గరికి తీసుకుని వెళ్ళి, నేను ఆర్సీఆర్ని తక్కువగా అంచనా వేశాను, ఈ వేవ్ను చూస్తుంటే ఈ తుఫాను దాటికి నువ్వు నేను కూడా తట్టుకునేలాగా లేము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న నాయుడు రెడ్డిని చూసి, నువ్వు ఆర్సీఆర్ ఫ్యాను కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నావు, నేను చెప్తున్నా కదా తను ఒక సినిమా హీరో కాబట్టి జనాలు ఆ విధంగా వస్తున్నారు, తనకి ఓట్లు వెయ్యరు, నా మాట రాసి పెట్టుకొని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న రెడ్డి మాత్రం నాయుడును చూసి, నాయుడు నా మాట విను, ఆ పార్టీలో మీ కులపోళ్లే కాదు అందులో మీ ఫ్యామిలీ కూడా ఉంది, నా మాట విని నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళు అని అడుగుతాడు. కానీ నాయుడు మాత్రం ఆ రెడ్డిని చూసి, నీకు ఆ పార్టీ మీద అంత నమ్మకం ఉంటే నువ్వే వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అని అడగ్గా దానికి రెడ్డి సమాధానం చెప్తూ, లేదు నాయుడు, నేను ఓడిపోయినా గెలిచినా మాత్రం ఈ పార్టీలోనే ఉండాలి, ఎందుకంటే మా రెడ్డిలు అందరూ కూడా ఈ పార్టీలోనే ఉంటాం, సో నేనైతే పార్టీ మారడం కుదరదు, నీకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను అని అంటాడు. నాయుడు రెడ్డిని చూసి, నేను చెప్తున్నాగా రెడ్డి, నా ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే ఆ పార్టీ గెలవదు, గెలిచిన ఆ పార్టీ ఎక్కువ కాలం నిలబడదు అని అంటూ ఉంటాడు. కానీ ఆ ఎలక్షన్స్ లో ఆర్సీఆర్ స్థాపించినటువంటి వీర తెలుగు పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. ఆ ఆర్సీఆర్ వేవ్ లో నాయుడు గారు కూడా ఓడిపోతారు. అయితే రెడ్డి మాత్రం వాళ్ళ నియోజకవర్గంలో వీర తెలుగు పార్టీ మీద 60,000 మెజారిటీతో గెలుస్తాడు. ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంచు గోడలాగా ఉన్నప్పటికీ ఆ గోడల్ని ఆర్సీఆర్ బద్దలు కొట్టాడు అని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. మరోపక్క డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఐరావతి దగ్గరికి వెళ్లి, మేము సినిమా హీరో కదా అని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, ఇలా జరుగుతుంది
జరుగుతుందని అనుకోలేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాంతో ఐరావతి మన పార్టీలో అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి రెడ్డి నెంబర్ ఇవ్వండి అని రెడ్డికి ఫోన్ చేస్తుంది. రెడ్డి ఇక నుంచి ఆ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వుండి పార్టీని ముందుకు నడిపించునంటుంది. దాంతో రెడ్డి వెంటనే విజయవాడలో ఉన్నటువంటి వాకాడ మహేష్ కి ఫోన్ చేసి, నేను ఇప్పుడు ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వు బ్రదర్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకే నేను సీట్ ఇస్తాను అని అంటాడు. దానికి వాకాడ మహేష్ కూడా మనం ఈ విజయవాడలో నిలదొక్కోవాలి అంటే మనకు రాజకీయ అండ కూడా కావాలి అని సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రెడ్డి వెంటనే బాధపడుతున్నటువంటి నాయుడు దగ్గరికి వెళ్ళి, నాయుడు ఎందుకు బాధపడుతున్నావు, మనమేమి గవర్నమెంట్ జాబ్ చేయడం లేదు, రాజకీయాలు చేస్తున్నాం, రాజకీయాల్లో గెలుపోవటములన్నీ సహజం, ఇందులో నీకు చెప్పేటంతటోన్ని కాదు, నీకు అన్నీ తెలుసు కదా, పద అక్కడ నీ వైఫ్ కి డెలివరీ అయ్యింది, నీకు బాబు పుట్టాడు, నువ్వు పక్కన లేకపోతే తను ఫీల్ అవుతుంది అని రెడ్డి దగ్గరుండి నాయుడిని తన వైఫ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి తన కూతుర్ని చూడడానికి ఆర్సీఆర్ కూడా వచ్చి ఉంటాడు. నాయుడు వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లి తన బాబును చూస్తూ ఉండగా నాయుడు వైఫ్ నాయుడుని చూసి, ఏమండి నాన్నతో గొడవలు వద్దు, మనం అందరం కూడా కలిసి ఉందామని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన అల్లుడు బాధపడుతున్నాడు అని ఆర్సీఆర్ నాయుడు దగ్గరికి వచ్చి, ఏ గూటు పక్షి ఆ గూటికి చేరుతుంది అంటారు కదా, మీరు బాధపడకండి, ఇక నుంచి అంతా మంచిగానే జరుగుతుంది అని తనకు ఒక కవర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆర్సీఆర్ వెళ్లిపోయిన తర్వాత నాయుడు ఆ కవర్ ని ఓపెన్ చేయగా అందులో నాయుడుకి వీర తెలుగు పార్టీలో సభ్యత్వాన్ని ఇచ్చి వెళ్లి ఉంటాడు. దాంతో నాయుడు వెంటనే ఆ సభ్యత్వాన్ని డస్ట్బిన్ లో పారైపోతూ ఉంటాడు. అది చూసినటువంటి రెడ్డి వెంటనే నాయుడు దగ్గరికి వెళ్లి, దాన్ని డస్ట్బిన్ లో పడేయకు, నీ జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వబోతుంది, నా మాట విని నువ్వు ఆ పార్టీలో జాయిన్ అవ్వు అని అంటాడు. అలా రెడ్డి నాయుడిని ఒప్పించి ఆ వీర తెలుగు పార్టీ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వచ్చి, నాయుడు నువ్వు ఆ గుమ్మం దాటి లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా మనం శత్రువులమే, కానీ మనం పార్టీల పరంగా శత్రువులుగా ఉన్నప్పటికీ మనం మాత్రం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే, ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆ పార్టీలో ఉన్నా నేను ఈ పార్టీలో ఉన్నా మన ధ్యేయం ఒక్కటే, ప్రజలకు మంచి చేయడం, ఆ పనిలో మాత్రం మనం వెనకాడకూడదు అని చెప్పి రెడ్డి నాయుడుని పార్టీ ఆఫీస్ దగ్గర విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి అదే ఆశ్రమం హోటల్ దగ్గరికి అందరూ ఎమ్మెల్యేలు వచ్చారు కదా, అక్కడికి వస్తుంది. నాయుడు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ చూసి, ఈ పార్టీని మనం ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకుని వచ్చాం, మనకు ఆర్సీఆర్ మీద ఎటువంటి కోపం లేదు, కానీ ఆర్సీఆర్ పక్కన ఉన్నటువంటి ఆర్సీఆర్ సెకండ్ వైఫ్ అయినటువంటి సుశీల మీదనే మన కోపం, ఎందుకంటే ఈ పార్టీలో అన్నీ కూడా తన ఆధీనంలో నడుస్తున్నాయి, అది మనకే కాదు మన పార్టీకి కూడా చాలా ప్రమాదకరం, మీ అందరికీ ఆర్సీఆర్ ఒక నాయకుడు లేదా మీ అభిమాన హీరో కావచ్చు, నాకు మాత్రం పిల్లనిచ్చిన మామగారు, నేనెందుకు అతనికి ద్రోహం చేస్తాను, మన పార్టీ మంచి కోసం ఏం చేయాలో మీరందరూ కూడా నిర్ణయించండి అని అంటూ ఉంటాడు. ఆ సమయంలోనే నాయుడు రెడ్డికి ఫోన్ చేసి, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు, ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడగలనంటావా అని అడుగుతాడు. దానికి రెడ్డి సమాధానం చెప్తూ, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను నాయుడు, ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడితే మాత్రం వెన్నుపోటు అనే ఒక ఆయుధం అయితే నాకు దొరుకుతుంది, ఆ ఆయుధాన్ని నిన్ను ఓడించే అంతవరకు జీవితాంతం కూడా వాడుతూనే ఉంటాను అని అంటాడు. దానికి నాయుడు మాట్లాడుతూ, పరిస్థితులు ఇలా మారిపోయాయి, ఆఖరికి పిల్లనిచ్చిన మావతో కూడా వారు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉండగా రెడ్డి మళ్ళీ మాట్లాడుతూ, నాయుడు యుద్ధం నీ ధర్మం, యుద్ధం చేయడంలో ఎప్పుడూ కూడా నువ్వు భయపడకూడదు, జంకకూడదు, నీ పని నువ్వు చెయ్యి అని అంటాడు. ఆ తర్వాత నాయుడిని ఆర్సీఆర్ కొడుకు మరియు పెద్దల్లుడు కూడా ఆ వీర తెలుగు పార్టీ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లుగా ప్రకటించడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అయితే అదే సమయంలో ఆ ఆశ్రమం హోటల్ దగ్గరికి ఆర్సీఆర్ రావడంతో లోపల ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో నాయుడు వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, ఈ పార్టీ మీద పెద్ద ఆయనకి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది, కానీ ఆ సుశీలకి ఏం హక్కు ఉందని మన మీద ఆధిపత్యం చెలాయిస్తుంది, మీరు ఈ హోటల్ నుంచి బయటికి వెళితే ఈ పార్టీ ఆవిడిది, అదే ఇక్కడ ఉంటే ఈ పార్టీ మన అందరిది, ఆ పెద్ద ఆయన మీకు లీడర్ మాత్రమే, నాకు పిల్లనిచ్చిన మామ, ఆవిడ మాయలో నుంచి బయటికి రమ్మని చెప్పి చివరిసారిగా ఒక రాయబారాన్ని పంపిద్దాం, ఆవిడ మత్తులో నుంచి బయటపడి ఒంటరిగా ఇక్కడికి వస్తే సంధి లేదంటే యుద్ధం అని చెప్పి ఒక వ్యక్తిని పిలిచి ఈ విషయాన్ని ఆర్సీఆర్కి చెప్పమని చెప్పడంతో ఆ వ్యక్తి ఆర్సీఆర్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇదంతా లైవ్ లో రెడ్డితో సహా చాలా మంది టీవీల్లో చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఆర్సీఆర్ దగ్గరికి వెళుతూ ఉండగా అప్పుడే కార్యకర్తల్లో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి చెప్పుని ఆర్సీఆర్ మీదకి వేస్తారు. అది చూసినటువంటి రెడ్డి మరియు నాయుడుతో సహా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు రెడ్డి మాట్లాడుతూ, కంగ్రాచులేషన్స్ రెడ్డి,
అప్పుడు టీవీ చూస్తున్నటువంటి రెడ్డి మాట్లాడుతూ, కంగ్రాచులేషన్స్ నాయుడు, ఇప్పటి వరకు నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలిచావు, కానీ ఇప్పుడు రచ్చ గెలిచి ఇంట ఓడిపోయావు. ఇక నుంచి యుద్ధం నీకు నాకే అని అంటాడు. అక్కడతో ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. డస్ట్బిన్ లో చెత్త వేస్తే అంత ప్రమాదమా? శశికుమార్ పెద్ద కొడుకు నీతో ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉన్నాడు? అసలు శశికుమార్ ఫ్యామిలీ ఎందుకు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది? మామ పెట్టిన శాపం వల్లనే తన వైఫ్ చనిపోయిందా? అసలు శశి కొడుకు శ్రీలంకలో ఏం చేశాడు? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అనుకుంటే మీరు తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి టూరిస్ట్ ఫ్యామిలీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫీల్ గుడ్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఈ సిరీస్లో టీఎన్ఆర్, ఆర్సీఆర్, రెడ్డి, నాయుడు, సందీప్ బసు, ఐరావతి, అలాగే మీడియా మొగల్ శివాజీ రావు అంటే రియల్ లైఫ్లో ఈ క్యారెక్టర్స్ ఎవరై ఉంటారో, మీకు ఎవరని అనుమానం వస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ అంటే మీకు ఏ పార్టీ గుర్తుకు వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.